హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్కి. అందులో ఈ సిలాజిజం క్వశ్చన్స్ చాలామంది ఎక్స్ప్లెనేషన్ అర్థం కావడం లేదంటున్నారు. అందుకే సపరేట్గా ఈ వీడియోలో మీకు ఈ సిలాజిజం సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్గానే ఉంటుందండి. ఇవి చాలా ఈజీగా 100% యాక్యురసీతో మీరు 2 మార్కులు ఈజీగా సాధించగలిగేటువంటి టాపిక్ ఈ సిలాజిజం అనే టాపిక్. సో మరి ఈ వీడియోలో కంప్లీట్గా మనకు సిలాజిజం క్వశ్చన్స్ చూద్దాం. అలానే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అలానే రైల్వే ఎగ్జామ్స్ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెక్స్ట్ బుక్ అనేది మీకు ఒక ఫ్యూచర్ ఆఫీసర్ సేల్ అనేది తీసుకొని వచ్చిందండి. యు ఆర్ ద నెక్స్ట్ ఆఫీసర్ అని ఈ ఫ్యూచర్ ఆఫీసర్ సేల్ని మీకు 699 ఉన్నటువంటి ఈ ఇయర్లీ టెక్స్ట్ బుక్ పాస్ ప్రోని 615 రూపీస్కి అందిస్తుంది. మన ఛానల్ కూపన్ కోడ్ MACOL, ఈ MACOL అనేటువంటి కూపన్ కోడ్ యూస్ చేయడం ద్వారా మీకు 12% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మరి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను ఫాలో అయితే మీకు అక్కడ టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో అని కనిపిస్తుంది, దానిపైన మీరు బై చేయొచ్చండి. సో ఈ ఆఫర్ అనేది మీకు ఫ్యూచర్ ఆఫీసర్ సేల్, ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. మరి దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే అన్లిమిటెడ్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, అలానే అన్లిమిటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. అలానే అన్లిమిటెడ్గా మీరు రీఅటెంప్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి ఇందులో మీకు లోకల్ లాంగ్వేజ్లో కూడా రాసుకోవచ్చు అండి. సో మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది. అనగా మనకు మెయిన్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అన్ని లాంగ్వేజెస్లో, సో ఇక్కడ కూడా మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లో కూడా ఉండి ఇతర లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. లోకల్ లాంగ్వేజ్ అయితే 10 ఉన్నాయి, తెలుగు అండ్ హిందీతో పాటుగా. సో కాబట్టి ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో జస్ట్ ఓన్లీ అట్ 615 రూపీస్. మన ఛానల్ కూపన్ కోడ్ MACOL డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ బై చేయొచ్చండి. సో మరి క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఈ సిలాజిజంలో స్టేట్మెంట్స్, కంక్లూజన్స్ ఇస్తారు. సో స్టేట్మెంట్స్కి ఒక బేసిక్ డయాగ్రామ్ అయితే డ్రా చేసుకుంటాము. ఆ బేసిక్ డయాగ్రామ్ నుంచి కంక్లూజన్స్ ఫాలో అవుతాయా ఆ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా ట్రూ అని చెప్తారండి. ఆల్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్తారు. సో అవి ఆ స్టేట్మెంట్స్కి ఈ కంక్లూజన్స్ అనేది ఫాలో అవుతాయా, ఫాలో అయితే ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు. ఓన్లీ 1 and 2 ఫాలో, ఓన్లీ 2 ఫాలోస్, ఓన్లీ 1 and 4 ఫాలోస్ ఇలా ఇచ్చారు. మరి ఫస్ట్ స్టేట్మెంట్స్కి బేసిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారో చూడండి మీరు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నారు. సో ఈ స్టేట్మెంట్స్కి సపోజ్ ఇది క్యాట్స్ అనేటువంటి సర్కిల్ అనుకుందాం. ఇవన్నీ క్యాట్స్, ఇక్కడ సి అని అర్థం, మీరంతా రాసుకోకండి. జస్ట్ సి, బి, ర్యాట్స్ అంటే 6, బ్యాట్స్ అంటే B, టేబుల్స్ అంటే T అలా రాసుకుంటే సరిపోతుంది. సో ఈ సర్కిల్ అంతా కూడా మనకు క్యాట్స్. ఈ క్యాట్స్లో కొన్ని క్యాట్స్, సమ్ క్యాట్స్ అంటే కొన్ని క్యాట్స్, ఈ సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్, ఇవి ర్యాట్స్. ఈ ర్యాట్స్లో కొన్ని క్యాట్స్ సమ్ అన్నాడు కాబట్టి కొన్ని వేసుకుందాం. ఈ క్యాట్స్లో కొన్ని క్యాట్స్ ర్యాట్స్, సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ ఇలా వేసుకుందాం. తర్వాత ఆల్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్ అన్నారు. మరి ఇక్కడ బ్యాట్స్ లేవు, టేబుల్స్ 2 క్యాట్స్ ర్యాట్స్ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్ అన్నారు కాబట్టి ఆల్ అంటే ఇప్పుడు ర్యాట్స్ ఉన్నటువంటి దాని పైన ఒక సర్కిల్ వేయాలి ఇలాగ. ఇవన్నీ లోపల ర్యాట్స్ ఉండాలి, ఎందుకంటే ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్ అన్నారు థర్డ్ స్టేట్మెంట్లో. కాబట్టి ఈ ర్యాట్స్ అన్నీ కూడా బ్యాట్స్ అంటే B రాసుకుందాం. తర్వాత ఇప్పుడు పై స్టేట్మెంట్స్కి వెళ్ళండి. ఆల్ బ్యాట్స్ ఆర్ టేబుల్. ఇప్పుడు బ్యాట్స్ అనేది వచ్చింది కాబట్టి ఈ బ్యాట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, టేబుల్స్ అన్నారు, T అని వేసుకుంది. సో ఇప్పుడు సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అయిపోయింది, ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్ అయిపోయింది, ఆల్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్ అయిపోయింది. ఇప్పుడు కంక్లూజన్స్ ఆ బేసిక్ డయాగ్రామ్ నుంచి చూద్దాం. సో ఫస్ట్ సమ్ క్యాట్స్ ఆర్ బ్యాట్స్ అని ఇచ్చాడు. సో క్యాట్స్ బ్యాట్స్కి సమ్ అనే రిలేషన్ ఉందా చూడండి. ఈ డయాగ్రామ్లో సమ్ అనే రిలేషన్ అంటే ఏంటంటే జస్ట్ క్యాట్స్ అనేది బ్యాట్స్ అనేది టచ్ అయి ఉండాలి. మనకి బ్యాట్స్ అనేది ఎక్కడ ఉందండి, బ్యాట్స్ అనేది ఇది ఈ సర్కిల్. ఈ సర్కిల్ అనేది క్యాట్స్ అనేటువంటి ఈ సర్కిల్తో టచ్ అయింది. సో కాబట్టి సమ్ అనే రిలేషన్ ఉంది ఇక్కడ. దీనికి చూడండి, ఈ సమ్ అనేటువంటిది ఇవన్నీ కూడా క్యాట్స్ బ్యాట్స్ అవుతాయి కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. నెక్స్ట్ రెండు వచ్చింది ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అంటే మనకి ఇలా ఉండాలి, బ్యాట్స్ ఇలా లోపల ఉండాలి, ర్యాట్స్ బయట ఉన్నాయి ఇలాగా. కానీ మనకి ఎలా ఉంది డయాగ్రామ్లో,
లోపల ర్యాట్స్ ఉన్నాయి, బయట బ్యాట్స్ ఉన్నాయి. ఇలా ఉంది డయాగ్రామ్లో. కాబట్టి ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనేది లేదు, ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్ ఉంది, రివర్స్లో ఇచ్చారు కాబట్టి రాంగ్. తర్వాత ఆల్ టేబుల్స్ ఆర్ క్యాట్స్. సో అంటే టేబుల్స్ ఇలా ఉండాలి, డయాగ్రామ్ మనం డ్రా చేసిన బేసిక్ డయాగ్రామ్లో క్యాట్స్ ఇలా ఉండాలి. కానీ మనకి ఎలా ఉంది టేబుల్స్కి క్యాట్స్కి బేసిక్ డయాగ్రామ్లో, ఈ డయాగ్రామ్లో క్యాట్స్ అనేది ఇలా ఉంటే ఇది మనకి టేబుల్ అనేది ఇలా టచ్ అయింది కాబట్టి ఇలా లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్. తర్వాత ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్. ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్ అంటే బ్యాట్స్ ఇలా ఉండాలి, క్యాట్స్ అనేది ఇలా ఉండాలి. ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్. కానీ డయాగ్రామ్లో ఎలా ఉంది క్యాట్స్కి బ్యాట్స్కి క్యాట్స్ ఇలా ఉన్నది, బ్యాట్స్కి ఇలా ఉంది, సమ్ ఉంది కానీ ఆల్ రిలేషన్ లేదు. సో కాబట్టి మనకు ఆల్ బ్యాట్స్ ఆర్ క్యాట్స్ అనేది కూడా రాంగ్. అంటే మనకి ఇప్పుడు ఏదవుతుంది ఓన్లీ కంక్లూజన్, సమ్, ఫస్ట్ ఓన్లీ ఫాలో. అంటే ఇక మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది లేదు, నన్ ఆఫ్ దిస్, ఓన్లీ వన్ ఫాలో. మరి ఇక్కడ సెకండ్ ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనేది ఉందనుకోకండి, సమ్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అనేది ఉంది, లేదంటే ఆల్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్ అనేది కూడా ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్ బ్యాట్స్ ఆర్ ర్యాట్స్ అన్నాడు కాబట్టి రాంగ్. సో మనకు నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదే ఓన్లీ కంక్లూజన్ వన్ ఫాలోస్ అని అంటే ట్రూ అయ్యేది. సో ఆన్సర్ ఇది మనకి ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ షిప్స్ ఆర్ బోట్స్, ఆల్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్, సమ్ సబ్మరైన్స్ అండ్ యాచెట్స్ అనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. దానికి ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ వేద్దాం. సో దేనికైనా కూడా ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ వేసుకొని తర్వాత కంక్లూజన్స్ చెక్ చేసుకోవాలి. సమ్ షిప్స్ ఆర్, ఇది మనకు బేసిక్ డయాగ్రామ్ అని ఇలా రాస్తున్నాను, బేసిక్ డయాగ్రామ్. సమ్ షిప్స్ ఆర్ బోట్స్, ఇవి షిప్స్, ఇవి బోట్స్. సమ్ షిప్స్ ఆర్ బోట్స్. తర్వాత ఆల్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్ అన్నారు. సో షిప్స్ ఎస్, సబ్మరైన్స్ రెండు వస్తాయి కాబట్టి ఇది ఎస్ హెచ్ అని రాస్తున్నానండి. ఈ బోట్స్ అన్నీ కూడా సబ్మరైన్స్. ఆల్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్ అంటే బోట్స్ లోపల ఉండాలి, సబ్మరైన్స్ బయట ఉండాలి. తర్వాత సమ్ సబ్మరైన్స్ ఆర్ యాచెట్స్. ఈ సబ్మరైన్స్లో కొన్ని యాచెట్స్ అంటున్నారు, వై. మరి బీకి టచ్ అవ్వకూడదు, ఓన్లీ సబ్మరైన్స్కే టచ్ అవ్వాలి. ఇది దీన్ని బేసిక్ డయాగ్రామ్ ఇలా వేసుకున్నాం. ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్దాం. సమ్ యాచెట్స్ ఆర్ బోట్స్. సో యాచెట్స్కి బోట్స్కి సమ్ అనే రిలేషన్ ఉందా? అసలు యాచెట్స్ బోట్స్ అనేది టచ్ అవ్వలేదండి, రెండు దూరంగా ఉన్నాయి కాబట్టి రాంగ్. తర్వాత సమ్ సబ్మరైన్స్ ఆర్ బోట్స్. ఇక మనకు ఆల్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఒకటి ఉందంటే సమ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్ సబ్మరైన్స్ ఆర్ బోట్స్ అంటే రాంగ్, ఆల్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్ ఉంది కాబట్టి మనకు సమ్ బోట్స్ ఆర్ సబ్మరైన్స్ అనేది కూడా ట్రూ అవుతుంది. అంటే మనకు సమ్ అనేది ఇలా బోట్స్, ఇలా సబ్మరైన్స్ ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే లోపల సబ్మరైన్స్ ఇలా బోట్స్ అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, బోట్స్ సబ్మరైన్స్. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా డయాగ్రామ్లో ట్రూనే. మనకి ఇది ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్, సెకండ్ కంక్లూజన్ ట్రూ. నెక్స్ట్ సమ్ సబ్మరైన్స్ ఆర్ షిప్స్. షిప్స్కి సబ్మరైన్స్కి టచ్ ఉందా అంటే ఇలాగా సబ్మరైన్స్ షిప్స్ ఉంది, అంటే ఇటు సైడ్ ఇక్కడ షిప్స్ ఉంది, ఇటు సైడ్ సబ్మరైన్స్, బట్ టచ్ అయితే అయ్యింది కాబట్టి ఇది కూడా ట్రూ. తర్వాత సమ్ యాచెట్స్ ఆర్ షిప్స్. సో యాచెట్స్కి షిప్స్కి సంబంధం ఉందా? లేదండి, ఇక్కడ యాచెట్స్ ఉంది, ఇక్కడ షిప్స్ ఉంది, లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. అంటే ఇప్పుడు ఓన్లీ కంక్లూజన్ 2 and 3 ఫాలోస్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. బేసిక్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆల్ క్యారెట్స్ ఆర్ బర్డ్స్ అన్నారు. అంటే క్యారెట్స్ అనేటువంటిది ఇవన్నీ క్యారెట్స్, బర్డ్స్ అనేది ఇది. సో ఆల్ పక్కన ఏదైతే ఉంటుందో అవి లోపల ఉండాలి, లాస్ట్ చివరిలో ఉన్నటువంటి సర్కిల్ బయట ఉండాలి. తర్వాత సమ్ టెలిఫోన్స్ ఆర్ క్యారెట్స్. తర్వాత ఇక్కడ క్యారెట్స్కి టెలిఫోన్కి సమ్ అనే రిలేషన్ వేయాలి. సో ఇప్పుడు సమ్ టెలిఫోన్స్ ఆర్ క్యారెట్స్ అంటే క్యారెట్స్ లోపల ఉంది కాబట్టి క్యారెట్స్కి ఇది టెలిఫోన్, ఇది సమ్ అనే రిలేషన్ వేసాం. తర్వాత ఆల్ బెడ్షీట్స్ ఆర్ టెలిఫోన్స్ అన్నారు. సో అంటే ఆల్ బెడ్షీట్స్ అంటే ఇక్కడ లోపల బెడ్షీట్స్ అనేది ఉండాలండి, టెలిఫోన్స్ లోపల ఇక్కడ బెడ్షీట్స్ చిన్నగా రాస్తున్నాం, బెడ్షీట్స్. ఇవి వచ్చేసి బర్డ్స్ అని BI అని రాస్తున్నాయి. సో ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్దాం. ఆల్ బెడ్షీట్స్ ఆర్ బర్డ్స్. సో బెడ్షీట్స్కి బర్డ్స్కి ఆల్ అనే రిలేషన్ అయితే మనకి బేసిక్ డయాగ్రామ్లో వేయలేదు.
మరి చాలామంది ఈ ప్లేస్లో వేసుకోవచ్చు కదా అనుకుంటా, అక్కడ అలా వేసుకోకూడదండి. సో టెలిఫోన్ సపరేట్గా ఎక్కడైతే ఉన్నదో అక్కడే వేసుకోవాలి బేసిక్ డయాగ్రామ్లో. సో కాబట్టి ఇది మనకు రాంగ్. తర్వాత సమ్ బెడ్షీట్స్ ఆర్ బర్డ్స్. సో బెడ్షీట్స్కి సమ్ బర్డ్స్కి సమ్ ఉందా? లేదు, ఇది కూడా రాంగ్. తర్వాత సమ్ బర్డ్స్ ఆర్ టెలిఫోన్స్. సో బర్డ్స్కి టెలిఫోన్స్కి ఇది టెలిఫోన్ ఇది, సో దీనికి సమ్ అనే రిలేషన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్. తర్వాత ఆల్ టెలిఫోన్ ఆర్ బర్డ్స్. సో సమ్ టెలిఫోన్ ఆర్ బర్డ్స్, ఆల్ టెలిఫోన్ ఆర్ బర్డ్స్ అనేది లేదు. సో కాబట్టి ఇప్పుడు మనకు కంక్లూజన్ 3 ఓన్లీ ఫాలోస్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బేసిక్ డయాగ్రామ్ రాసిద్దాం. మోస్ట్ సిపియూస్ ఆర్ కీబోర్డ్స్, నో కీబోర్డ్స్ ఈజ్ ఎ మౌస్, ఆల్ మౌసెస్ ఆర్ సిపియూస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ మోస్ట్ సిపియూస్ ఆర్ కీబోర్డ్స్ అంటే మోస్ట్ సిపియూస్ అన్న సమ్ అన్న రెండు ఒకటి. సో కాబట్టి ఇది సిపియూస్, ఇవి కీబోర్డ్స్. తర్వాత నో కీబోర్డ్ ఈజ్ ఎ మౌస్, కీబోర్డ్కి ఇది మౌస్ అనుకుందాం. ఇది మౌస్ అనుకుంటే దీనికి కీబోర్డ్కి మౌస్కి సంబంధం లేదు అంటున్నాం. ఓకే, సంబంధం లేదు. తర్వాత ఆల్ మౌస్ ఆర్ సిపియూ అంటే ఇప్పుడు మౌస్ అనేది సిపియూ లోపల ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కాకుండా ఈ ప్లేస్లో వేసుకోవాలి. సో కొంచెం ఎరేజ్ చేద్దాం దాన్ని. ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలంటే ఈ ప్లేస్లో వేసుకోవాలి. ఇది మౌస్. సో ఆల్ మౌసెస్ ఆర్ సిపియూస్. బట్ మౌస్కి కీబోర్డ్కి సంబంధం అయితే ఇక్కడ లేదు, ఆ రెండు తగలకూడదు, కేకి ఎంకి. మరి ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్తే సమ్ కీబోర్డ్స్ ఆర్ సిపియూస్. సో సమ్ కీబోర్డ్స్ ఆర్ సిపియూస్ అన్న సమ్ సిపియూస్ ఆర్ కీబోర్డ్స్ అన్న రెండు ఒకటి కాబట్టి సమ్ అనే రిలేషన్ ఉంది. తర్వాత ఆల్ సిపియూస్ ఆర్ మౌస్ అని ఉంది. మరి ఆల్ మౌసెస్ ఆర్ సిపియూ ఉంది కానీ ఆల్ సిపియూస్ ఆర్ మౌస్ అనేది లేదు కాబట్టి రాంగ్. తర్వాత నో మౌస్ ఈజ్ ఎ కీబోర్డ్. నో కీబోర్డ్ ఈజ్ మౌస్ అన్నా నో మౌస్ ఈజ్ కీబోర్డ్ అన్నా రెండు ఒకటి కాబట్టి ఇది కరెక్ట్. కీబోర్డ్కి మౌస్కి సంబంధం లేదని వాడు స్టేట్మెంట్స్లోనే ఇచ్చాడు, కరెక్ట్. తర్వాత సమ్ మౌసెస్ ఆర్ కీబోర్డ్స్. సో మౌసెస్కి కీబోర్డ్స్కి సంబంధం సమ్ ఉందా? లేదు, రాంగ్. ఇప్పుడు కంక్లూజన్ 1 and 3 ఫాలోస్ ఓన్లీ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో సమోసాస్ ఆర్ జిలేబీ, ఆల్ జిలేబీస్ ఆర్ టిక్కీ, ఆల్ టిక్కీస్ ఆర్ బర్ఫీ అని ఇచ్చారు. సో ఇప్పుడు సమోసాస్ ఆర్ జిలేబీ అన్నారు. సమోసాస్ ఆర్ జిలేబీ అంటే సమ్ సమోసాస్ అని ఉండాలి, అది రాంగ్ పడింది. ఒకవేళ సమోసాస్ ఆర్ జిలేబీ అంటే ఆల్ అని ఇవ్వకోకుంటే సమ్ అని మనం ఇలానే వేసుకోవచ్చు. ఇది సమోసా, ఇది జిలేబీ. తర్వాత ఆల్ జిలేబీ ఆర్ టిక్కీ, ఈ జిలేబీ అన్నీ కూడా టిక్కీ అంటున్నారు. తర్వాత ఆల్ టిక్కీస్ ఆర్ బర్ఫీ అంటే ఈ టిక్కీస్ అన్నీ కూడా, ఈ టిక్కీస్ అన్నీ మొత్తం అంటే ఆల్ పక్కన ఉన్నది లోపల రావాలి, బర్ఫీ అంటున్నారు, బర్ఫీ. ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్దాం. ఈజీగానే ఉంది బేసిక్ డయాగ్రామ్. మరి కంక్లూజన్స్లోకి వెళ్తే ఫస్ట్ కంక్లూజన్ ఆల్ జిలేబీస్ ఆర్ బర్ఫీ. సో ఇప్పుడు మనకు ఆల్ జిలేబీస్ అంటే జిలేబీ లోపల ఉండాలి, బర్ఫీ బయట ఉండాలి. జిలేబీ లోపల ఉంది, బర్ఫీ బయట ఉంది, సో కరెక్ట్. తర్వాత ఆల్ టిక్కీస్ ఆర్ సమోసాస్ అంటే టిక్కీ అనేది లోపల ఉండాలి, సమోసా అనేది బయట ఉండాలి. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి? పక్కన ఉన్నాయి, టచ్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఇది రాంగ్. ఆల్ అయితే కదా, సమ్ అయితే అవుతుంది. మరి సమ్ టిక్కీస్ ఆర్ సమోసాస్ అంటే ట్రూ అవుతుంది, కానీ ఆల్ టిక్కీస్ ఆర్ సమోసాస్ అన్నారు కాబట్టి రాంగ్. తర్వాత ఆల్ సమోసాస్ ఆర్ బర్ఫీ. మనకు సమ్ సమోసాస్ ఆర్ బర్ఫీ అని అంటే కరెక్ట్, కానీ ఇక్కడ ఆల్ అన్నాడు, ఆల్ అనేది రాంగ్. తర్వాత ఆల్ బర్ఫీ ఆర్ జిలేబీ, ఆల్ జిలేబీ ఆర్ బర్ఫీ అనేది ట్రూ, కానీ ఆల్ బర్ఫీ ఆర్ జిలేబీ అనేది రాంగ్. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఇక్కడ ఆప్షన్స్లోనే రాంగ్ ఇచ్చారండి. అయితే మనకు ఇక్కడ ఆల్ కాకుండా సమ్ ఉండాలండి. ఇది మేబీ ఆల్ అని మిస్ అయినట్టుంది. ఆల్ సమోసా సార్ జిలేబీ అంటే ఇలా వస్తుంది డయాగ్రామ్ మనకు. ఇది సమోసా, ఇది జిలేబీ, తర్వాత ఆల్ జిలేబీ ఆర్ టిక్కీ అన్నారు, తర్వాత ఆల్ టిక్కీ ఆర్ బర్ఫీ అన్నారు. ఇలా వస్తుంది బేసిక్ డయాగ్రామ్. ఆల్ అని ఇచ్చింది. మన క్వశ్చన్లో సమ్ మిస్టేక్ జరిగింది అక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఆల్ జిలేబీ ఆర్ బర్ఫీ అంటే ఫస్ట్ ట్రూ అవుతుంది, అంటే ఫస్ట్ ట్రూ. తర్వాత ఆల్ టిక్కీస్ ఆర్ సమోసాస్ అంటే రాంగ్. ఆల్ సమోసాస్ టిక్కీ అయితే ట్రూ అవుతుంది, కానీ ఆల్ టిక్కీస్ ఆర్ సమోసాస్ అనేది రాంగ్ రెండవది. తర్వాత ఆల్ సమోసాస్ ఆర్ బర్ఫీ, సో ఆల్ సమోసాస్ ఆర్ బర్ఫీ అనేది ట్రూ అవుతుంది, ఎందుకంటే లోపల సమోసా ఉంది, బర్ఫీ బయట ఉంది. తర్వాత ఆల్ బర్ఫీ ఆర్ జిలేబీ, ఇది రాంగ్.
అంటే ఇప్పుడు మనకు కంక్లూజన్ 1 అండ్ 3 ఫాలో అవుతుంది, అంటే మనకు ఇది ట్రూ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆల్ అనేది మిస్ చేసినట్టున్నారండి. సో ఇలా ఉండాలి. సో ఎందుకంటే మనకి ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంటే మళ్ళీ అది కరెక్ట్ అయ్యేది. సో క్వశ్చన్లో మిస్టేక్ జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఐస్ ఆర్ ఇయర్స్, సమ్ ఇయర్స్ ఆర్ లంగ్స్, ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్ అని ఇచ్చారు. దీనికి బేసిక్ డయాగ్రామ్ వేద్దాం. సమ్ ఐస్ ఆర్ ఇయర్స్, ఇవి ఐస్, ఈ వై అని రాస్తున్నాను ఎందుకంటే 2 ఈ వస్తాయి కాబట్టి ఇయర్స్ ఐస్. వీటికి సమ్ ఇయర్స్ ఈ అని రాస్తున్నాను. తర్వాత సమ్ ఇయర్స్ ఆర్ లంగ్స్, ఈ ఇయర్స్లో కొన్ని ఇయర్స్ లంగ్స్. తర్వాత ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్, ఈ లంగ్స్ అన్నీ కూడా హ్యాండ్స్. ఇది బేసిక్ డయాగ్రామ్ కంప్లీట్. ఇప్పుడు కంక్లూజన్స్లోకి వెళ్తే సమ్ హ్యాండ్స్ ఆర్ ఐస్, ఐస్కి హ్యాండ్స్కి అసలు ఎక్కడ ఉంది, ఇక్కడ ఐస్ ఉంది, ఇక్కడ హ్యాండ్స్ ఉంది కాబట్టి ఇది రాంగ్. తర్వాత సమ్ హ్యాండ్స్ ఆర్ ఇయర్స్, ఇక్కడ టచ్ అయింది చూడండి, ఇయర్స్ హ్యాండ్స్ టచ్ అయ్యాయి కాబట్టి సమ్ అనేది ట్రూ అవుతుంది. తర్వాత సమ్ లంగ్స్ ఆర్ ఐస్, లంగ్స్కి ఐస్కి చాలా దూరం ఉందండి ఈ డయాగ్రామ్లో, సో కాబట్టి ఇది కూడా రాంగ్. తర్వాత నో హ్యాండ్ ఈజ్ ఐ, హ్యాండ్కి ఐకి సంబంధం లేదు. మరి సంబంధం లేదు అనేటప్పుడు నో అని వచ్చినప్పుడు మాత్రం రివర్స్లో వేసుకోవాలి. సో మనకి బేసిక్ డయాగ్రామ్లో సమ్ ఆల్ డైరెక్ట్ చెప్పవచ్చు, కానీ నో కానీ నాట్ కానీ నన్ను కానీ వచ్చినప్పుడు రివర్స్లో వేసుకొని దాన్ని ప్రూవ్ చేసి అది ప్రూవ్ అయితే ఇది రాంగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు నో హ్యాండ్ ఈజ్ ఐ అంటే దానికి నోకి వచ్చేసి సమ్ వేసుకో, అంటే సమ్ హ్యాండ్ ఈజ్ ఐ అనేది ఆపోజిట్, అంటే ఇలాగ వేయాలి మనం. సమ్ హ్యాండ్ ఈజ్ ఐ, ఇది హ్యాండ్, ఇది ఐ, ఈ వై అని రాస్తాం. ఇప్పుడు దీనికి మిగతా స్టేట్మెంట్స్ అన్నీ వేయాలి. సమ్ ఐస్ ఆర్ ఇయర్స్, లేదంటే ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్. సో ఆల్ లంగ్స్ ఆర్ హ్యాండ్స్ అనేది లోపల లంగ్స్ ఉండాలి ఇలాగా. ఓకే, వేసాము. తర్వాత సమ్ ఇయర్స్ ఆర్ లంగ్స్, సో ఇయర్స్కి లంగ్స్కి సమ్ ఉండాలి, అలానే ఐస్కి ఇయర్స్కి కూడా సమ్ ఉండాలి. అంటే డైరెక్ట్గా ఇలా వేసామంటే ఇయర్స్ సరిపోతుంది. అంటే ఇప్పుడు సమ్ ఇయర్స్ ఆర్ లంగ్స్ అనేది ట్రూ అవుతుంది, ఇది లంగ్స్ ఇక్కడ ఉంది, అలానే సమ్ ఐస్ ఆర్ ఇయర్స్ అనేది ట్రూ అవుతుంది, అంటే వేయగలిగాం. అంటే దీనికి ఫోర్త్ స్టేట్మెంట్కి ఆపోజిట్ సమ్ హ్యాండ్స్ ఆర్ ఐ అనేది ట్రూ అయింది, అది ట్రూ అయింది కాబట్టి ఇది రాంగ్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ మనం ఏమన్నా సమ్ హ్యాండ్ ఈజ్ ఐ అనేది ట్రూ చేసాం, సమ్ హ్యాండ్ ఈజ్ ఐ అనేది ట్రూ అయింది ఇక్కడ, కానీ మనం రాంగ్ అని చెప్పాం. కాబట్టి మనకు ఇలా సమ్ము నో అని ఇచ్చినప్పుడు హ్యాండ్ హ్యాండ్ ఐ సేమ్ వర్డ్స్ వచ్చినప్పుడు సమ్ నో వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ అవుతుంది. అంటే ఇక్కడ 1 or 4లో ఏదో ఒకటి ట్రూ అవుతుంది. మనకు ఆప్షన్స్లో రాంగ్ ఇచ్చారండి, ఆప్షన్సే రాంగ్ ఇచ్చారు, నన్ ఫాలోస్ అని ఇచ్చారు. ఇక మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే కంక్లూజన్స్, ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు కానీ కంక్లూజన్ 2 దాంతోపాటుగా ఎయిదర్ 1 or 4 ఫాలో అనే ఆప్షన్ ఉండాలి. సో మనకు ఆప్షన్ ఇవ్వలేదు అది, సో డిఫరెంట్గా ఇచ్చాడు. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 4 ఇచ్చిన ఆప్షన్స్లో కాదు, నన్ ఆఫ్ దిస్ అనేది పెట్టుకోవాలి, ఇది ఉండాలి మనకు ఆన్సర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సమ్ నో అని ఇచ్చేటువంటి వాటికి ఎక్కువగా అడుగుతుంటారు, అదే కొంచెం కన్ఫ్యూజ్. దీనికి ఆపోజిట్ వేసి ఇది రాంగ్ అని చెప్తాం, కానీ సమ్ అనేది ఇక్కడ రాంగ్ అన్నాం కాబట్టి ఇది రాంగ్ అన్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అన్నప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది అనేది ఎయిదర్ ఆర్ అనేది చెప్తాం. సో ఇవండి సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ సిలాజిజం నుంచి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.